బొకేలు ఓల్డ్ స్టైల్, కూరగాయల బుట్ట లేటెస్ట్ స్టైల్. ఎస్, కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుని అందిపుచ్చుకుని వాళ్ళు కొత్త స్టైల్ కి శ్రీకారం చుట్టారు. పూల బొకేలకు బదులుగా కూరగాయల బుట్టని వినియోగిస్తున్నారు. అతిథులకు ఇచ్చే బొకేలు ఉపయోగపడేలా సరికొత్త ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఆచరించి చూపిస్తున్నారు జనసేన ఎంపీలు. పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఇలా కూరగాయల బుట్ట అందించారు జనసేన ఎంపీలు. పూల బొకేలు శాలువాలకు బదులుగా కూరగాయల బుట్ట ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన విషయాన్ని వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకుని పూల బొకేలు శాలువాలు విగ్రహాలు ఇస్తే నిరుపయోగం అవుతాయని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటల్ని ఫాలో అవుతూ వాళ్ళు కూడా కూరగాయల బుట్టని కొని ఆయనకు తీసుకెళ్ళిచ్చారు. ఇకపై ఎవరు పూల బొకేలు శాలువాలు విగ్రహాలు తేవద్దు అని పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. కష్టాల్లో ఉండే వాళ్లకు ఉపయోగపడేలా ఏదైనా తీసుకురావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఒకే ఒక్క చిన్న ఆలోచన చాలు సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడానికి. చిన్న చిన్న మార్పులే నవ సమాజానికి పునాదులు వేస్తాయి. అలాంటిదే ఈ కూరగాయల బుట్ట ఆలోచన అని చెప్పి జనసేన నేతలు చెప్తున్నారు. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, వాడుకునేలా ఉండాలి. అలాంటి ఆలోచన చేశారు జనసేన ఎంపీలు. తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూరగాయల బుట్టని అందించి కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు ఎంపీలు. జనసేన ఎంపీలు చేసిన పనికి పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఏం చేసుకోవాలి, దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి కూర వండుకోవాలా అంటూ చమత్కారం కూడా చేశారు ఆయన. కానీ మీరు చేసిన ఈ పని చాలా బాగుంది అంటూ ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఆయన అభినందించారు. పూల బొకేలు శాలువాలు విగ్రహాలు ఇస్తే నిరుపయోగం అవుతున్నాయని, ఇలాంటివి ఇస్తే వాటిని కష్టాల్లో ఉండే వాళ్ళ కోసం ఉపయోగించడానికి బాగుంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పారు. నిజంగా ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు శాలువాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం.